సెప్టెంబర్ 2న మనకి సోమవతి అమావాస్య. ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు కూటుకు లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు. అలానే కాకుండా అప్పులన్నీ తీరిపోతాయని పండితులు చెప్తున్నారు. అసలు అమావాస్య తిథి రోజున మనం ఏం పరిహారం చేయాలి అని మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియోని వివరంగా చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా వీడియోలోనికి వస్తే మనం సోమావతి అమావాస్య అనేది సోమవారం సెప్టెంబర్ 2వ తేదీ సోమవారం అమావాస్య వస్తుందండి. దీన్ని సోమావతి అమావాస్య అంటారు. అలానే కాకుండా ఈ అమావాస్య శ్రావణ అమావాస్య అని చెప్తారు. అత్యంత పవిత్రమైనటువంటి ఈరోజు ఎవరైతే ఈ చిన్న పరిహారం ఉప్పుతో చేస్తారో వారి జీవితం మారిపోతుంది. వారి జీవితంలో ఉండే అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ పరిహారం ద్వారా చాలా అద్భుత ఫలితం వస్తుంది. కొన్ని నియమాలు ఆచరించుకుంటూ ఈ పరిహారాలు చేయడం వల్ల మన జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చండి. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి, తలస్నానం ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత ఇంటిలో కానీ శివాలయంలో కానీ శివునికి అభిషేకం అనేది చేసుకోవాలి. అనంతరం వచ్చేసి ఏంటంటే ఈరోజు శివనామ స్మరణ ఖచ్చితంగా చేయాలి, శివనామం స్మరించాలి. ఈరోజు ఏమిటంటే ఖచ్చితంగా పూజ చేసుకోవాలండి. అలానే చిన్న దీపమైనా సరే చేసి పెట్టుకోవాలండి. ఈరోజు అమావాస్య కాబట్టి చాలా శక్తి ఉంటుంది. దాని గురించి మనందరికీ తెలుసు. అమావాస్య గురించి అమావాస్య రోజు చేసేటువంటి పరిహారాలు తప్పక ఫలితాలను ఇస్తాయండి. అందువల్ల ఉప్పు పరిహారాలు చేయండి. మానవ జీవితంలో అనేక రకాల కష్టాలు సమస్యలతో పాటు అప్పుల బాధలు ఉంటాయి. అలానే కాకుండా అప్పు చాలా వరకు కూడా ఇబ్బంది పెడుతుంది. మనల్ని ఏంటంటే ఒక ఆలోచనలో పడేసేలా చేస్తుంది. ఏంటి మన పరిస్థితిని, అలాంటి అప్పును తీర్చుకోవడానికి, బయటపడడానికి, ఇల్లు బాగుండడానికి, ఇంటి పరంగా బాగా కలిసి రావడానికి ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుందండి. అందువల్ల పరిపూర్ణ నమ్మకంతో చేయండి. ఏంటంటే ఉప్పు పరిహారం చేయడం వల్ల ఏంటంటే మనకి చాలా వరకు మంచి జరుగుతుంది. ఉప్పు లక్ష్మీదేవి స్వరూపంగా భావింపబడుతుంది. అలానే కాకుండా ఉప్పు సముద్రం నుంచి వస్తుంది కాబట్టి ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి తిదివార నక్షత్రాలలో మనం ఉప్పు పరిహారం చేయడం వల్ల మనకి బాగా కలిసి వస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే మన అప్పును మనం తీర్చుకోవడానికి, బయటపడడానికి, అప్పు లేకుండా శాశ్వతంగా అప్పును దూరం చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారం. చాలామంది ఇలాంటి తిదివార నక్షత్రాల రోజు ఉప్పు పరిహారం ఖచ్చితంగా పాటిస్తారని పురాణ గ్రంథం చెప్తుంది. మీకు అప్పు ఉందని బాధపడుతున్నా, ఇబ్బంది పడుతున్నా ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం చేస్తే సరిపోతుందండి. అప్పు తీరడమే కాదండి, ఇంటి పరంగా ఏదైనా సరే పెద్ద ఇబ్బంది ఉన్నా ఆ ఇబ్బంది నుంచి మీరు సులభంగా బయటకు రావడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. దీనికి మనం పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. చిన్న పరిహారం, ఒక మట్టి పాత్ర తీసుకోవాలి. ఖచ్చితంగా మట్టి పాత్ర కావాలి. మట్టి పాత్ర తీసుకోవాలి అంటే మనం దాన్ని యూజ్ చేయకూడదండి. అందుకని చెప్పి పెద్ద సైజులో ఉండే ప్రమిదని తీసుకోండి. అది తీసుకొని ఈ ప్రమిదని మళ్ళీ మనం వదిలేసేయచ్చు. అందులో ఏంటంటే మన చేతితోనే అప్పు ఉంది కదా, ఆ అప్పు తీర్చుకోవాలి, అప్పును బయటపడాలి అని సంకల్పం చెప్పుకొని ప్రమిదని తీసుకుని మట్టి పాత్ర తీసుకుని అందులో ఏంటంటే గుప్పడు ఉప్పు తీసుకోవాలి. తర్వాత దానిపై నుంచి చిటికెడు కుంకుమ, పసుపు పోసి 5 రూపాయల బిళ్ళను పెట్టి 2 చేతుల్లో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరిపోవాలని, అప్పు ఉండకూడదని, అప్పు లేకుండా ప్రశాంతంగా ఉండాలని, మేము కూడా అందరిలాగా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి అని చెప్పి సంకల్పం చెప్పుకోవాలి. ఈ విధంగా సంకల్పం చెప్పుకుంటే మనకి ఖచ్చితంగా సిద్ధిస్తుందండి. అలానే కాకుండా సోమావతి అమావాస్యకి అత్యంత శక్తి ఉంటుంది. సోమవారము అమావాస్య వస్తుంది కాబట్టి అత్యంత పవిత్రమైంది, అతీంద్రియ శక్తులు ఉంటాయని చెప్పవచ్చండి. అందువలన ఇవన్నీ పోసేయండి. ఈ 4 పదార్థాలు అంటే 5 రూపాయల బిళ్ళ, చిటికెడు పసుపు, కుంకుమ, ఉప్పు, ప్రమిద. మీరు ఇవన్నీ కూడా ప్రమిదలో పోసి 5 రూపాయల బిళ్ళ పెట్టి 2 చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకొని పూజ గదిలో పెట్టుకోవాలి. లేదు పూజ గదిలో పెట్టే అవకాశం లేదు అనుకుంటే వంటగదిలో పెట్టుకోండి. కానీ మ్యాక్సిమం పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టుకుని నైట్ అంతా వదిలేసేయండి. ఆ రోజు మనకి శక్తివంతమైన అమావాస్య ఉంటుంది కాబట్టి రాత్రి అంతా కూడా వదిలేయాలి. ఇలా వదిలేసిన ఉప్పుని తెల్లారిన తర్వాత ఏంటంటే ఉప్పును వేప చెట్టు మొదట్లో కానీ రావి చెట్టు మొదట్లో కానీ ఖచ్చితంగా పాతేయాలి. అంటే గోతిని తీసేసి ఆ పాత్ర ఎంతైతే పడుతుందో అంత పాత్ర సైజు మట్టిని తీసేసుకుని ఆ పాత్రతో సహా మనం
అంటే మనం తీసినటువంటి గోతిలో పెట్టేసి మట్టిని పూర్తి చేయాలి. ఈ విధంగా చేసినట్లయితే అప్పు తీరిపోవడానికి, అప్పు నుంచి బయటపడడానికి, అందరిలా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళడానికి, అలానే మళ్ళీ మళ్ళీ మనం అప్పులు చేయకుండా ఉండడానికి, ఏదో ఒక రూపంలో డబ్బు రావడానికి, డబ్బు 4 వైపుల నుంచి కూడా ఆకర్షించడానికి ఈ పరిహారం పనిచేస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అందువలన చాలామంది కూడా అమావాస్య తిథి రోజున ఉప్పు పరిహారం ఆచరిస్తారని పురాణాలలో చెప్పబడుతుందండి. మీకు అప్పుంది, బాధపడుతున్నారు, ఇన్ని పరిహారాలు చేసినా ఫలితం రావటం లేదు అనుకుంటే ఈ పరిహారం ఖచ్చితంగా చేసి ఫలితం పొందండి. అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారని శాస్త్రం చెప్తుంది. శాస్త్రాలలో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి, అమావాస్యకి అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి, మనం చేసే పరిహారం ఏదైనా మంచి ఫలితాన్ని ఇస్తుందని పురాణాలలో చెప్తున్నా. అందుకే అప్పు తీర్చుకోవడానికి, అనేక రకాల సమస్యల నుంచి బయటపడడానికి, కష్టాలు లేకుండా సుఖంగా ఉండడానికి అమావాస్య పనిచేస్తుంది. అందుకే ప్రతి నెలలో వచ్చేటువంటి అమావాస్య ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య శక్తివంతమైంది. అందువలన ఇలాంటి చిన్న పరిహారం చేయడం వల్ల అప్పులు అనేవి ఉండవు. అప్పులు లేకుండా మళ్ళీ మీరే అప్పులు ఇవ్వగలుగుతారు. అంతటి స్తోమతకి వస్తారు. మనం ఎలా వస్తాం? మా దగ్గర డబ్బులు లేవు కదా అనొచ్చు. గుర్తుపెట్టుకోండి, పరిహారం ద్వారా దైవానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఆ విధంగా కలిగినప్పుడు డబ్బు ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది. అలా అందినప్పుడు అప్పు తీరిపోతుంది కదా. అందువల్ల ఒక్కసారి ట్రై చేసి చూడండి. చేసి ఈరోజు అమావాస్య కదా, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎప్పుడైనా సరే పరిహారం చేయొచ్చు. కానీ 6 దాటిన తర్వాత ఈ పని చేయకండి. దానికంటే ముందు చేసి పూజ గదిలో పెట్టుకోండి. సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి శక్తివంతమైన సమయం. ఆ సమయంలో అమ్మవారు అందరింటిని సందర్శిస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుందని చెప్తారండి. అందువల్ల అలాంటి సమయాల్లో ఇలాంటి పరిహారాలు పూజ గదిలో పెట్టిన, వంటగదిలో పెట్టిన తల్లి మన ఇంట్లో అడుగు పెడుతుంది కాబట్టి పరిహారం పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు 6 గంటల ముందే పరిహారం చేసి పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా చేయటం వల్ల అప్పు పోవడానికి అవకాశం ఉంటుంది, అద్భుత ఫలితం చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిహారం ఖచ్చితంగా చేయండి. ఉప్పుతో ఎలాంటి పని చేసినా మనకి ఫలితం వస్తుందని అందరికీ తెలుసు. ఉప్పుకు అతీత శక్తి ఉంటుంది. ఉప్పు చెడుని ఎంతైతే లాగేసుకుంటుందో అలానే పరిహారపరంగా కూడా అంతలా ఉపయోగపడుతుందని చెప్తారండి. శాస్త్రాలలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి అమావాస్య తిథి రోజున ఉప్పు పరిహారం చేయాలని చెబుతారు. మీరు కూడా ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారం చేసి ఫలితాన్ని పొందండి. మనం ఇదే రోజు సాయంత్రం సంధ్యా సమయం 6 గంటల సమయంలో ఈ చిన్న పరిహారం చేయండి. ఇది కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో అధికంగా దరిద్ర బాధలున్నా, కష్టాలున్నా, బాధలున్నాయి అంటే చాలా వరకు కూడా మనకి పడక, పిల్లలకు కానీ పెద్దలకు కానీ గొడవలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు అమావాస్య కదా, శక్తివంతమైంది కాబట్టి పవర్ఫుల్. సోమవారం రోజు, అది కూడా శివపార్వతులకు ఎంతో ఇష్టమైనటువంటి రోజు, అమ్మవారికి కూడా ఇష్టమైనది. అందువల్ల ఏం చెయ్యాలి అంటే, ఒక గ్లాస్ నీటిని తీసుకుని అందులో 1 స్పూను కల్లు ఉప్పును వేయండి. దానిలో కల్లు ఉప్పు వేసి దాన్ని చక్కగా కలపాలి. కలిపేసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే హాల్లో పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టినా సరే నలుగురు కళ్ళు పడేలా కాకుండా, ఎవరి కళ్ళు పడకుండా మనకు మాత్రమే కనిపించేలాగా ఆ వాటర్ని పెట్టుకోండి. అలా ఉప్పు వేసినాక ఏంటంటే, ఉప్పు కరిగేలోపు మన సమస్య అంతా కూడా తీరిపోతుంది. చాలా అద్భుత ఫలితం వస్తుంది. ఇంట్లో మనకి పడకుండా, పిల్లలకు కానీ భర్తకు కానీ గొడవలు జరుగుతుంటాయి కదా, ఆ గొడవలు కానీ ఇంటి పరంగా ఏదైనా జరుగుతుంటుంది కదా, చాలా అద్భుత ఫలితాన్ని చూస్తాము. అద్భుత ఫలితాలు చూసి ఫలితాలను పొందుతాం కాబట్టి ఈ మంచి ఫలితాన్ని పొందండి. ఎవరైతే సోమావతి అమావాస్య తిథి రోజున ఈ పరిహారం చేస్తారో వారికి మంచి జరుగుతుందండి. అంటే మనకి 100% ఫలితం వచ్చేటువంటి పరిహారం అని చెప్పబడుతుంది. ఇలా రాత్రి అంతా కూడా ఆ నీటిని ఉంచేసి ఉదయం లేవగానే ఆ నీటిని పారబోసేసుకుంటే సరిపోతుందండి. మళ్ళీ తిరిగి వచ్చి ఆ నీటిని ఇంట్లో పోసుకోకూడదండి. ఇలా చేస్తే మీరు చేసిన పరిహారానికి ఫలితం రాదు. అందువల్ల ఇలా ఆచరించి చక్కగా ఫలితం పొంది జీవితాన్ని మార్చుకోండి. అమావాస్య తిథి కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది. అమావాస్య రోజున మంచిని తెచ్చిపెట్టుకోవడానికి, చెడును తొలగించుకోవడానికి అనేక రకాల పరిహారాలు చేసి ఫలితాలు పొందడానికి ప్రతి నెలలో అమావాస్య వస్తుంది. అమావాస్య రోజు ఒక్కొక్కరు ఒక్కొక్క పరిహారం చేస్తారు. కొంతమంది దిష్టి తీస్తారు,
డబ్బు కోసం పరిహారం చేస్తారు, అప్పు కోసం పరిహారం చేస్తారు, అలాగా వాళ్ళ జీవితం బాగుండాలని చేస్తారు. ఇవన్నీ కూడా శాస్త్రాలలో చెప్పబడిన పురాతన కాలం నుంచి ఆచరింపబడినవి, ఇవన్నీ చేసి ఫలితాలు పొందినవి. కాబట్టి మనం కూడా అమ్మ ఫలితాలను, మనకి అద్భుత ఫలితాలు కలుగుతాయి, జీవితాలన్నీ మారిపోతాయి. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు శక్తివంతమైంది, చాలా పవర్ఫుల్. అందువల్ల మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పరిహారం అని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. చాలామంది కూడా పరిహారం చేస్తారు అమావాస్య రోజు. అమావాస్య అంతటి శక్తి ఉంటుంది, ఉప్పుకు కూడా అంత శక్తి ఉంటుంది. కాబట్టి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో